హాయ్ అండి అందరికీ నమస్తే, సుస్వాగతం నా యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు మీకు భావన అల్లం గురించి చెప్తాను నేను. భావన అల్లం అంటే అల్లంలో మామిడల్లంలాగా అదొక వెరైటీ అనుకుంటున్నారేమో, కాదు. అల్లాన్ని మనము ఒక చిట్కా కింద, వంటింటి చిట్కా కింద తయారు చేసి మనం రోజు ట్యాబ్లెట్ల బదులు ఆ, ఆ, రసం, అల్లం రసం, నిల్వ ఉండే రసం బదులు ఇది ఇట్లా నోట్లో వేసుకోవచ్చు అనమాట. వేసుకుంటే మనకి కడుపులో ఉండే ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, నాసియా, తల తిరగటము, వామిటింగ్ సెన్సేషన్ అలాంటివన్నీ తగ్గుతాయి. ఇప్పుడు మనం దాన్ని తయారు చేసే విధానము నేర్చుకుందాము. మొదట అల్లాన్ని తీసుకొని శుభ్రంగా కడిగేసి చిన్న ముక్కలు చేసుకోండి. తర్వాత ఒక డబ్బాలో నిమ్మరసము, 6 పెద్ద నిమ్మకాయలు నిమ్మరసం తీసి, తర్వాత కొంచెము ఒక చారెడంత జీలకర్ర, సైంధవ లవణము లేకపోతే రాళ్ళుప్పు దాంట్లో వేసేసి, అల్లం ముక్కల్ని కూడా దాంట్లో వేసి ఒక 2 రోజులు బాగా నాననీయండి. మధ్య మధ్యలో కలపండి. తర్వాత మంచిగా ఎండలో ఎండబెట్టండి. ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని, అది పాడైపోతుంది కాబట్టి ప్లాస్టిక్ షీట్ వేసేసి దాని మీద ఎండబెట్టండి. తర్వాత నిమ్మరసం మిగులుతుంది, దాన్ని మళ్ళీ ఆ అల్లం ముక్కల్ని ఆ నిమ్మరసంలో వేయండి. మళ్ళీ 2వ రోజు ఎండబెట్టండి. తర్వాత ఫుల్గా ఎండిపోతుంది, మొత్తం ఎండిపోతుంది. మొత్తము పెళ్ళ ఒకదానికొకటి అంటుకోకుండా ఎండిపోతుంది అనమాట. సో తర్వాత దాన్ని ఎయిర్ టైట్ ఉన్న డబ్బాలో తీసి టేబుల్ మీద పెట్టుకోండి. రోజు మార్నింగ్ ఉత్తకడుపున, పరగడుపున తింటే మంచిది. మీకు రోజంతా కూడా ఒక ట్యాబ్లెట్ బదులు రోజంతా కూడా కడుపుని, మనల్ని హెల్తీగా ఉంచుతుంది. తర్వాత బస్సులో వెళ్ళేటప్పుడు, కార్లలో వెళ్ళేటప్పుడు, కారు పడదు. మా ఫ్రెండ్ ఉంది ఉషా అనే అమ్మాయి, ఆ అమ్మాయికి అయితే అసలు కారు పడదు, బస్సు పడదు. ఇది డబ్బాలో పెట్టుకొని రోజు ఒకటి, అంటే వెళ్ళినప్పుడల్లా ఒకటి వేసుకుంటుంది. వేసుకొని అది ఇంకా వామిటింగ్ సెన్సేషను, తిరగడము అవన్నీ ఏమీ ఉండవన్నమాట. సో ఇది రోజు మీరు వాడండి, మీరు చేసుకోండి, వాడండి. ఎలా ఉందో నాకు చెప్పాలి మీరు. సో లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలుస్తుంది. చాలా చాలా మంచిదండి. థ్యాంక్ యూ, బాయ్.